ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడెనెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీస్తేస్తుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో మీ అందరికీ నా హృదయపు లోతుల్లో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దైవజనులకి, పాస్టర్స్కి, ఎవాంజలిస్ట్కి వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమాన్ని నూతనంగా ఫస్ట్ టైం చూస్తున్న వారికి స్వాగతం పలుకుతున్నాం. ఈ గ్రూప్లోకి లేకపోతే ఈ ఫ్యామిలీలోకి మీరు రావచ్చు, మీరు ఈ కార్యక్రమాలు చూడవచ్చు. ఈ ఫ్యామిలీలోకి రావడం అంటే మీరు ఏదో వెల చెల్లించాలని కాదు, కానీ వెల చెల్లించాలి అనగా మీ సమయాన్ని మీరు కేటాయించాలి కనుక దాన్ని వెల చెల్లించడంగా భావించండి. కనుక మంచి సమయానికి వచ్చాం, దేవుని మాటలు వినబోతున్నాం. నేను దేవుని సేవకునిగా 29 సంవత్సరాలుగా ప్రభు పొలంలో, ప్రభు తోటలో, ప్రభు ద్రాక్ష తోటలో పనిచేస్తున్నటువంటి పనివాడినైనా నా పేరు సంతోష్. నేను నెల్లూరులో పొదలకు రోడ్డు చివర డైకస్ రోడ్ సెంటర్లో ఉంటాను. అక్కడ ప్రభు నాకు అప్పగించినటువంటి చిన్న పరిచయం, చిన్న మందిరం చూసుకుంటూ వేరు బ్రాంచెస్ను చూసుకుంటూ ఉన్నాను. మీరు మీ పరిచయాలు, మీరెవరు ఏంటి అనే విషయాలు మీరు తెలియజేసినట్లయితే యూట్యూబ్ కామెంట్ సెక్షన్స్లో పెట్టినట్టయితే మీ పరిచయాలను బట్టి నేను ప్రభువును స్తుతించగలను. ఆత్మ సంబంధంగా అనేకమైన స్నేహితులను సంపాదించుకోవాలనేది నా యొక్క ఆలోచన. తద్వారా దేవుని రాజ్యం విస్తరించబడాలి, దేవుని రాజ్యం కట్టబడాలి. నెల్లూరు నగరంలో, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇండియాలో గాడ్స్ చర్చ్ ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ షుడ్ బి ఎడిఫైడ్, గాడ్స్ కింగ్డమ్ షుడ్ బి ఎక్స్టెండెడ్. కనుక మన స్నేహాల యొక్క ఉద్దేశం, మనం ఏం చేసినా, భోజనం చేసినా, పానం చేసినానో క్రీస్తు నా దేవుని నా మహిమార్థమై చేయాలి. కనుక ఈ స్నేహాలు కూడా దేవుని నా మహిమార్థమే. ఈ స్నేహాల యొక్క ఉద్దేశం వేరే చర్చకు పోతున్న వాళ్ళని, అనేక సంవత్సరాలుగా అక్కడ సెటిల్ అయిన వాళ్ళు తీసుకొచ్చి మన లోకల్ చర్చెస్లో పెట్టుకోవడం కానే కాదు. ఒకవేళ నేను అటువంటి ఉద్దేశంతో పరిచయం చేసి ఉంటేనా ఇప్పుడు నాకున్నటువంటి, నేను నిర్వహించేటువంటి, నడిపించేటువంటి, కాపరత్వం చేసేటువంటి ఆ సంఘంలో చాలామంది విశ్వాసులు ఉండేవాళ్ళు. నేను బాప్తిజం ఇచ్చినటువంటి అనేక మంది ఉన్నారు. కానీ వాళ్ళందరినీ బేస్ చేసుకుని నేను ఇచ్చాను, నా దగ్గరికే రావాలని నేను ఒత్తిడి ఎప్పుడు, కండిషన్ ఎప్పుడూ లేదు. ఎవరికి తోచిన దగ్గరికి వాళ్ళు వెళ్తారు. ఒకవేళ ప్రభు నడిపిస్తే, ప్రభు పంపిస్తే వారు నా దగ్గరికి వస్తారు. అందరూ నా దగ్గరికి రావాలని రూల్ ఏం లేదు. సంఘాలకు వెళ్ళిపోతున్నారు. అదే సమయంలో తెలియకుండా కొంతమంది దుర్బోధల వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఏది సద్బోధ, ఏది దుర్బోధ అనేటువంటి వివేచన లేని నినివే పట్టణస్థుల్లాగా, అనగా కుడి ఎడమ ఎరుగని ప్రజలు లాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నెల్లూరు నగరంలోనే కాదు, అన్ని చోట్ల ప్రజలకి వివేచన లేకుండా, వివేచన కోల్పోయి, డిజర్నింగ్ ద పీపుల్ ఆఫ్ ది ఎండ్ టైమ్స్, దే లాస్ట్ దేర్ డిజర్న్మెంట్, డిజర్నింగ్ ఇన్ ద స్పిరిట్ అనే దాన్ని వాళ్ళు మిస్ అయిపోయారు. జాన్ మెకార్థర్ గారు చెప్పినట్టు విషయం, ఈ రోజుల్లో అంత్య దినాల్లో సంఘానికి అత్యంత అవసరమైనటువంటి ప్రాముఖ్యమైన వరము ప్రవచన వరం కాదు అని ఆయన చెప్పిన మాట, వివేచన వరం కావాలి అని చెప్పాడు. అంటే దాని అర్థం ప్రవచన వరం అవసరం లేదని కాదు. ప్రవచన వరం శ్రేష్టమైన వరం కదా, అది వరములకు రాజు లాంటి వరము కదా. విశేషముగా ప్రవచన వరమును అపేక్షించండి అని చెప్పబడినప్పుడు మళ్ళీ ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అంటారేమో. గమనించాల్సిన విషయం, ఆయన అండలో ఆయన మాటని, ఆయన ఆ వాక్యాన్ని, ఆ స్టేట్మెంట్ని, వ్యాఖ్యని మనం తప్పుగా వ్యాఖ్యానించకూడదు. అది అవసరం లేదండలేదు, ఇది అవసరం. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రస్తుత పరిస్థితుల్లో, ఆనాటి పరిస్థితుల్లో ప్రవచన వరం అనేది ప్రాముఖ్యమైన వరమై ఉండొచ్చు. అనగా ఒక్కో జనరేషన్లో ఒక్కో వరం ప్రాముఖ్యమైనది, ఒక్కొక్క వరం డామినేటెడ్గా ఉంటుంది అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. కాబట్టి మనకు ప్రవచన వరం కావాలి. అదే సమయంలో ప్రవచన వరంలో కొంతమంది ఆపరేట్ అవుతున్నారు, పని చేస్తున్నారు. అదే సమయంలో వివేచన కోల్పోకుండా, నేను నా స్వాధీనములో లేను అని చెప్పుకునే ప్రవక్తలు ఉన్నారు.
కానీ 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో రాయబడిన మాట, ప్రవక్తల ఆత్మలు వారి స్వాధీనములో ఉన్నవని, అనగా దాన్ని సబ్జెక్ట్ చేసుకోగలము, దాన్ని మన ఆధీనములో ఉంచుకోగలము అని చెప్తుంది. అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళి. అలాగనే అవుట్ ఆఫ్ కంట్రోల్ లేకపోతే ఎక్స్ట్రా బాడీ, బియాండ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ లేవా అంటే ఉన్నాయి. అలాగైతే పౌలు అన్నాడు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో, ఇది శరీరములకు వెలుపల జరిగిందో శరీరం లోపల జరిగిందో నాకు తెలియదు. అదొక ఆయనకి అర్థం కాని అనుభవం లాగుంది. నేను విన్నాను కానీ దాన్ని వచించలేను. నేను విన్న వాటిని వచిస్తే వేరే వాళ్ళు వినే అవకాశం ఉంది, వాళ్ళు వినకూడదు. అనగా కొన్ని మాటలు కొంతమంది వినకూడదు. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ లేవు అనడం లేదు, సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. గాడ్ ఈజ్ సూపర్ న్యాచురల్, గాడ్ ఈజ్ నాట్ న్యాచురల్. మ్యాన్ ఈజ్ న్యాచురల్ బట్ గాడ్ ఈజ్ సూపర్ న్యాచురల్. కనుక ఈ సూపర్ న్యాచురల్ రెల్మ్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దర్శనాలు, ఇంకా రకరకాల అనుభవాలు కలుగుతాయి. కాబట్టి ప్రవచన వరం లేదు, పలాని వరం లేదు, ఆగిపోయింది అని వ్యాఖ్యానించడం సరైన విధానం కాదు. ఒక ఆయన గురించి 20వ శతాబ్దపు ప్రవక్త అని, ఒక ఆయన గురించి ఇలా వేరు వేరు రకాలుగా ప్రవక్తల గురించి మాట్లాడుతున్నారు. అనగా వరములు ఆగిపోలేదు, వరముల వినియోగం జరుగుతూనే ఉంది అనే విషయాన్ని మనం సంఘానికి దేవుడు ఆశీర్వాదకరంగా ఇచ్చినటువంటి కృపా వరాల్ని, పరిశుద్ధాత్మ వరాల్ని ఈ రోజుల్లో కూడా ఉపయోగించుకుంటున్నారని మనం అర్థం చేసుకోవాలి. నిన్నటి ఎపిసోడ్లో మంచి పేరు గురించి, గుడ్ రెప్యుటేషన్, గుడ్ నేమ్ గురించి మనం మాట్లాడుకున్నాం. తిమోతికి ఉన్నటువంటి మంచి పేరు వాళ్ళ నాన్నను బట్టో వాళ్ళ అమ్మను బట్టో వచ్చింది కాదు, ఒకవేళ అలా కూడా వచ్చి ఉండొచ్చేమో, కానీ తన ప్రవర్తనను బట్టి, మన ప్రవర్తనను బట్టి మంచి పేరు వచ్చి మన ప్రవర్తన సరిగా లేనప్పుడు క్రమంగా మంచి పేరు చెడ్డ పేరుగా మారే అవకాశం ఉంది. తిమోతి, అంతేకాకుండా 7 మంది పెద్దలు లేకపోతే సర్వింగ్ చేసేటువంటి వాళ్ళు, పరిచారకులు, డీకన్స్, అపోస్తల కార్యములో 6వ అధ్యాయంలో వాళ్ళు మంచి పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు. అనగా స్టెఫన్ మొదలుకొని నికోలాస్ అనబడినటువంటి వ్యక్తి వరకు ఉన్నటువంటి 7 మంది వ్యక్తులు. సరే, దాంట్లోకి వెళ్ళలేదు. అంతేకాకుండా 3వదిగా మనం ఆలోచిస్తే కొర్నేలియస్, అనగా శతాధిపతి అయినటువంటి కొర్నేలి అనే వ్యక్తిని గురించి రాయబడిన మాట. ఆయన యూదులందరి చేత మంచి అని అనిపించుకుంటున్నాడు, యూదులందరి చేత లేకపోతే పొగడబడుతున్న వ్యక్తి అన్నట్టుగా చెప్పబడింది అతని గురించి. హీ గాట్ వెల్ నేమ్, గుడ్ నేమ్, గుడ్ టెస్టిమనీ అమాంగ్ ద పీపుల్. మంచి పేరు, మంచి రిప్యూటేషన్, లేకపోతే మంచి టెస్టిమనీ. దాన్ని ఇంకా కొద్దిగా స్పిరిచువలైజ్ చేసి చెప్పినప్పుడు మంచి టెస్టిమనీ, మంచి సాక్ష్యం కలిగినోడండి, ఆయన సాక్ష్యం బాగుంటుందండి అని చెప్తుంటారు. దేవుని స్తోత్రం. 4వదిగా మనం ఆలోచించినట్టు మాట, అననీయ అనేటువంటి ఒక శిష్యుడు, ఒక ఆర్డినరీ శిష్యుడు అయి ఉండొచ్చు, ఒక కామన్ డిసైపుల్ అయి ఉండొచ్చు, కానీ హీ హ్యాడ్ గుడ్ రెప్యుటేషన్. అనగా మంచి పేరు కలిగిన వాళ్ళనే పౌలు దగ్గరికి దేవుడు పంపించాడని కాదు, చెడ్డ పేరు కలిగిన వాళ్ళు కూడా, అనగా చెడు సాక్ష్యం కలిగిన వాళ్ళు కూడా దేవుని సేవకుల దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. మన సాక్ష్యాన్ని మార్చి, మన జీవితాన్ని మార్చి, మనల్ని రూపాంతరపరిచి ఆయన మనం ఒక చోట ఉన్నప్పుడు మన దగ్గరికి వేరు వేరు రకాల వ్యక్తుల్ని ఆయన తీసుకొస్తాడు. వాళ్ళు మంచివాళ్ళు ఉండొచ్చు, చెడ్డవాళ్ళు ఉండొచ్చు. లోకంలో మంచివాళ్ళు ఎవరు లేరు. ప్రభు యొక్క మంచితనాన్ని బట్టి మనం మంచి వాళ్ళంగా మారిన వాళ్ళమే. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి పేరు గురించి గత ఎపిసోడ్లో వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. మనం కూడా మంచి పేరు కలిగి ముందుకు సాగాలని ఈ ప్రస్తావించబడినటువంటి 7, 3, 10 మంది మంచి పేర్లు కలిగిన వాళ్ళు. తిమోతి అనే పేరు, కొర్నేలి అనే పేరు, లేకపోతే అననీయ అనేటువంటి పేర్లు మంచి పేర్లే. లిటరల్గా, గ్రామటికల్గా, లేకపోతే లాంగ్వేజ్ పరంగా అవి మంచి పేర్లు అనే ఉద్దేశంతో నేను మాట్లాడటం లేదు. వాళ్ళ యొక్క జీవన విధానాలు, లైఫ్ స్టైల్స్ బాగున్నాయి కనుక వాళ్ళ గురించి చెప్పుకున్నారు, వాళ్ళ గురించిన ప్రస్తావన మనకు వచ్చింది. సమయంలో దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మనం ఎందుకు ప్రార్థన చేయబోతున్నామంటే ముందున్నటువంటి సమయంలో, మన ముందున్నటువంటి ఇంకొక 17 నిమిషాల సమయంలో మనం దేవుని మాటలు వినబోతున్నాం. దాని కొరకు దేవుని సహాయం కావాలి. వీ నీడ్ గాడ్స్ గైడెన్స్ అండ్ హెల్ప్. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి. ఏదో ఈ కార్యక్రమం చూసి ఏం లేదండి ఊరినే వచ్చాము, టైం వేస్ట్ అయిపోయింది అనేటువంటి ఫీలింగ్ లేకుండా, యూ షుడ్ ఫీల్ ద
ద సెన్స్, ద స్పీకింగ్ సెన్స్ ఆఫ్ గాడ్. హోలీ స్పిరిట్ యొక్క అనుభవాన్ని మీరు సెన్స్ చేయాలి ఆత్మలో. ఒకళ్ళు సెన్సింగ్ కాకపోతే, సెన్సింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే దేవుడు మాట్లాడాడని కాదు దాని అర్థం. సరే, మనం ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవ, కృపామయుడమైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ సన్నిధానానికి వస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న వారిని మీ సన్నిధానానికి తెస్తున్నాం. వారిని ఒక్కొక్కరిని యేసు నామములో మీరు దర్శించండి. మరి ముఖ్యంగా చెన్నై ప్రాంతంలో ఉంటున్నటువంటి సహోదరులు యాంటనీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు నాయన 26 సంవత్సరాల వయసు, యవనస్తుడు, వివాహం కాలేదు, 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. తన దీనావస్థ మీరు ఎరిగి ఉన్నారు. తనని మీరు కనికరించండి ప్రభా, తనని మీరు స్వస్థపరచండి. యెహోవా రాఫామైన దేవ, మేము ప్రార్థిస్తుండగా, నాతో కలిసి కొంతమంది ప్రార్థిస్తుండగా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా మా ప్రియ సహోదరుని మీరు దర్శించండి. నజరేయుడైన యేసు నామములో పనిచేయక ఉన్నటువంటి, సరిగా పనిచేయలేకపోతున్నటువంటి ఆ కిడ్నీస్ని మీరు తాకండి, మీ కార్యము జరిగించండి. వాటిని రిన్యూ చేయమని అడుగుతున్నాం, అవి రీఫంక్షన్ అవుతూ సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. తను యవనస్తుడు నాయన, అలా ఆయన మధ్యలోనే తన జీవితాన్ని ముగించడానికి వీలేదు. తన కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ఆ బిడ్డను మీరు దర్శించమని అడుగుతున్నాం. అలాగే ఈ సమయంలో నాయన మా స్థానిక సంఘం యొక్క గిడియోన్ మిషన్ చర్చ్ యొక్క సంఘ పెద్దగారైనటువంటి పాల్సార్ గారి యొక్క మామగారిని, అబ్రహాం అంకుల్ గారిని మీరు గత దినాల్లో మీ సన్నిధికి పిలుచుకున్నారు. మీ దాసురాలు శారమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బీపీ కంట్రోల్ కావడం లేదు, మోషన్స్తో బాధపడుతున్నారని తెలియజేశారు సహోదరి పద్మాపాల్ గారు. వారి కుమార్తె తెలియజేశారు. కనుక ఈ సమయంలో మీ దాసురాలి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో మీరు స్వస్థపరచండి ప్రభువా. మాకు మీ సన్నిధికి వచ్చినప్పుడల్లా కలిగేటువంటి ధైర్యం, లేకపోతే పొంగుకొచ్చేటువంటి ధైర్యం అదేంటి అంటే, నీ నామములో నీ చిత్త ప్రకారం ఏది అడిగినా మేము పొందుకుంటామనేది ఒక ధైర్యం ఉంది. నీ నామ ఘనత కొరకట్టి కార్యాలు చేస్తామని నమ్మకం ఉంది. కనుక ఈ సమయంలో ప్రభువా, మీ దాసురాలు శారమాంటి గారిని శ్రీకాకుళం ప్రాంతంలో ఉండటంగా మీ దాసురాన్ని మీరు దర్శించి మీరు మేలు చేయమని, మంచి సాక్ష్యమును మేము వినగలటూ సాయం చేయమని అడుగుకుంటూ, అద్భుత కార్యము జరిగించమని వేడుకుంటూ, ఇంకా మాలో ఎవరైనా రోగులుగా ఉన్నట్లయితే వారందరినీ మీ చేతిలో సమర్పిస్తున్నాం. ఏ సునామోలో వారికి సంపూర్ణమైన స్వస్థను కలుగు చేసి మేలు చేయమని ఏ సునామోలోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. నేను ప్రార్థనను విశ్వసిస్తున్నాను. ఐ బిలీవ్ ఇన్ ప్రేయర్. ఐ నాట్ ఓన్లీ దట్, ఐ బిలీవ్ ఇన్ హీలింగ్. స్వస్థత అనే దాన్ని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నమ్మాలి, దేవుడు స్వస్థపరిచేవాడు కనుక, యెహోవా రాఫా కనుక. నేను ఒక 1 year వరకే, ఫస్ట్ సెంచురీ వరకే యెహోవా రాఫా అని, తర్వాత నేను స్వస్థపరచలేను అని దేవుడు చెప్పలేడు. దేవుని యొక్క నిత్య శక్తి అని రోమాపత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. గాడ్స్ ఎటర్నల్ పవర్, స్వస్థపరిచేటువంటి నిత్య శక్తి, దెయ్యాలను వెళ్ళగొట్టేటువంటి నిత్య శక్తి. కాబట్టి గాడ్ హ్యాస్ ఎటర్నల్ పవర్. మనకు ఎటర్నల్ పవర్ ఉండదు. మనకు ఆయా సమయాల్లో టెంపరరీ పవర్ ఉంటుంది, నాన్ ఎటర్నల్ పవర్ మనకు ఉంటుంది. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు స్వస్థపరుస్తాడు. కనుక మీ ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా దయచేసి పంపించండి. నా 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి. కనుక మీకోసం ప్రార్థన చేస్తాం. మా స్థానిక సంఘంలో ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. కనుక మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి, వాట్సాప్లో పంపించండి, SMS రూపంలో పంపించండి, లేదా వాయిస్ మెసేజ్ రూపంలో పంపించండి. ఫేస్బుక్లోంచి మీరు పంపించవచ్చు. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడికి మీరు అక్కడ ఆ వాల్లో, ఆ పేజ్ వాల్లో మీరు మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పోస్ట్ చేసినట్లయితే అవి నాకు ఫార్వర్డ్ చేయబడతాయి, నేను చూసుకుంటాను. కనుక మీకు ప్రార్థనా సహాయం అందించడానికి వీలవుతుందనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలోనండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. ఇప్పటివరకు అపోస్తుల కార్యములు 15 అధ్యాయాలు ధ్యానించడానికి, దాంట్లో వచ్చి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రభువు సాయం చేశాడు. ప్రభు ఇంకను మనం తవ్వే కొలది విషయాలు బయటకు వస్తున్నాయి, తవ్వే కొలది సత్యాలు బయటకు వస్తున్నాయి. పరిశుద్ధాత్మ సహాయంతో మనము డిగ్గింగ్ చేస్తున్న కొలది డీపర్ ట్రూత్స్ మనం అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. దేవుని వాక్యంలో ఇంత లోతుందా అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. అపోస్తుల కార్యమును కూడా దేవుని వాక్యంగా భావించాలా? ఎస్, ఖచ్చితంగా భావించాలి. ఎందుకంటే అది ఆత్మచేత రాయబడినటువంటి చరిత్ర, సంఘ చరిత్ర. కాబట్టి స్వీకరించాల్సిన అవసరం లేదనుకుంటారు. ఆ సంఘ ఆది కాలంలో లేదా ఆ సమకాలీనటువంటి భక్తులు తమ గురించి చెడుగా రాకుండా మంచి విషయాలు రాసుకున్నారని మాత్రం తప్పు పట్టడానికి అవకాశం లేదు.
దీంట్లో అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అవి కూడా ప్రస్తావించబడ్డాయి. దావీదు యొక్క జీవితం గురించి చక్కగా చెప్పబడింది. అదే సమయంలో దావీదు యొక్క పాప ప్రస్తావన కూడా బైబిల్లో ఉంది. ఇట్ ఈస్ ద ఆనెస్టీ ఆఫ్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథం యొక్క నిజాయితీ ఏంటంటే ఒకళ్ళు చేసిన మంచి పనులు మాత్రమే కాదు, చెడు పనులు కూడా ప్రస్తావించబడ్డాయి. తద్వారా మనిషి ఎంత బలహీనుడో, మానవుడు ఎంత బలహీనుడో అనేది పరిశుద్ధ గ్రంథం మనకు చూపుతుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తూ ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 16th chapter verse 1. పౌలు దెర్బేకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు, అతని తండ్రి లిస్ట్రాస్తుడు. Then he came to Derbe and Lystra, and look, a certain disciple was there named Timothy, who was the son of a Jewess who believed, but his father was a Greek. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఆ తల్లి శిష్యురాలు యూనిస్ లేతే యూనికే అని చెప్పబడిన తల్లి శిష్యురాలుగా మారలేదు, తండ్రి శిష్యుడిగా మారలేదు, కానీ కుమారుడు శిష్యుడయ్యాడు. Paul and Silas came to the city of Derbe and then went on to Lystra. లిస్త్రాని క్లిస్ట్రా అని పేరుతో ప్రస్తుతం పిలుస్తారని చెప్పుకున్నాం. The hometown of a believer named Timothy. His mother was a Jewish follower of Jesus, but his father was not a Jew. అనగా ఆయనేమో హెల్లేనీయుడు, అనగా గ్రీసు దేశస్థుడు, ఈమెమో యూదురాలు. షీ వాజ్ ఏ మెస్సియానిక్ క్రిస్టియన్ అనొచ్చు ఆమె గురించి. అనగా యూదా మతంలో పుట్టింది, కానీ పెరిగింది కూడా కావచ్చు. కానీ మధ్య వయసులో వచ్చేసరికి ఆమె ఎప్పుడు ప్రభువుని తెలుసుకుందో మనకు తెలియదు, కానీ షీ బిగాన్ టు ఫాలో. వెంబడించడంతో ఆత్మీయ జీవితం ఆరంభమవుతుంది. ఆత్మీయ జీవితం యొక్క బిగినింగ్ ఎలా ఉంటుందంటే అవర్ స్పిరిచువల్ లైఫ్ బిగిన్స్ విత్ ఫాలోయింగ్. ఇఫ్ దేర్ ఇస్ నో ఫాలోయింగ్, దేర్ ఇస్ నో స్పిరిచువల్ లైఫ్. కాబట్టి వెంబడించడము అనేది విశ్వసించిన దాని ఫలితంగా మనం వెంబడిస్తున్నాం. మన టైటిల్ రూపాంతరం, అనగా ట్రాన్స్ఫిగరేషన్. రూపాంతరం అనగానే మనకు వెంటనే స్ట్రైక్ అయ్యే విషయం మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, లూకా సువార్తలో కూడా 9వ అధ్యాయంలో అనుకుంటాను, తర్వాత ఇలా 3 సువార్తల్లో యేసు ప్రభు యొక్క ట్రాన్స్ఫిగరేషన్ గురించి రాయబడింది. యేసు ప్రభు యొక్క ట్రాన్స్ఫిగరేషన్ గురించి మనం మాట్లాడడం లేదు. మరి ఎవరి ట్రాన్స్ఫిగరేషన్? 16వ అధ్యాయములో మనము పౌలును చూస్తున్నాం. ఒకవేళ పౌలు యొక్క ట్రాన్స్ఫిగరేషనా? కాదు. మరి ఎవరు? తిమోతి యొక్క తల్లి గారి ట్రాన్స్ఫిగరేషనా? కాదు. తిమోతి యొక్క తండ్రి యొక్క ట్రాన్స్ఫిగరేషనా? కాదు. అనగా అక్కడ 4 వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకే కుటుంబానికి సంబంధించిన 3 వ్యక్తులు ప్లస్ పాల్, 4 వ్యక్తులు కనిపిస్తున్నారు ఒక్క వచనంలోనే. ఈ 4 వ్యక్తుల్లో ఎవరి రూపాంతరం గురించి మనం మాట్లాడుకుంటున్నాం? ఈ 4 వ్యక్తులే కాకుండా 5వ వాడిగా ప్రభు అక్కడ ఉన్నాడు. అదేంటండి, ఎలా ఉన్నాడండి ప్రభు గురించి? వచ్చాను, అతడు పౌలు వచ్చాడంటే పౌలుని దేవుడు నడిపించాడు. హీ వాజ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్ ఆర్ హీ వాజ్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ జీసస్. అనగా యేసు యొక్క అదృశ్యమైన పాత్ర మనకు అక్కడ కనిపిస్తుంది. విశ్వసించడానికి కారణం, ఆమె విశ్వసించడానికి కారణం దేవుని ఆత్మ చేత ఒప్పించబడింది కనుక. అనగా అక్కడ కూడా స్పిరిట్ ఆఫ్ జీసస్. అనగా అక్కడ 4 వ్యక్తులు ఉన్నప్పటికీ 5వ వ్యక్తిగా కూడా అదృశ్యంగా ప్రభువు ఉన్నాడు. ప్రతి వాక్యంలో ఆయన అదృశ్యంగా ఉంటాడు. కొన్నిసార్లు ప్రస్తావించబడి ఉంటాడు, కొన్నిసార్లు ప్రస్తావించబడకుండా ఉంటాడు. కానీ వాక్యం అయింది కనుక మొత్తం ఇట్స్ అబౌట్ హిమ్. చరిత్ర గురించి చెప్పాలంటే ఇట్స్ హిస్ స్టోరీ అన్నారే. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ హిస్ వర్డ్, నాట్ మై వర్డ్, నాట్ ప్రీచర్స్ వర్డ్, నాట్ లూక్స్ వర్డ్, నాట్ మాథ్యూ ఆర్ మార్క్ ఆర్ జాన్స్ వర్డ్. ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. రూపాంతరం, ఈ మనిషి ఎలా మారాడు, అతని మార్పుల్లో స్థాయిలు, స్టెప్ బై స్టెప్ ఎలా మారాడు, ఎలాంటి వాడు ఎలా అయ్యాడు అనే దాని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అతడు శిష్యుడై ఉండెను అంటే అంతకుముందు శిష్యుడు కాదు, శిష్యుడు అయ్యాడు. అక్కడ ఉన్నటువంటి స్థానిక లుస్త్రాలో ఉన్నటువంటి స్థానిక
ఇతర విశ్వాసుల్లాగా అతను ఇతర శిష్యుల్లాగా ఒక శిష్యుడిగా మారాడు. ఒకప్పుడు అతని యూదా ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద ఉంది, జూయిష్ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద ఉంది, గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద ఉంది. ఈ రెండు కల్చర్స్ యొక్క ప్రభావాన్ని బట్టి మూడవ కల్చర్, మూడవ విధానమైనటువంటి యేసుక్రీస్తు విధానంలోకి వచ్చే అవకాశం తక్కువ ఉంటుందేమో. కాబట్టి ఈ రెండు కల్చర్స్ అతనికి కంఫర్ట్ ఇవ్వలేదు. ఒక న్యూ కల్చర్ అనగా క్రైస్ట్ కల్చర్. గుర్తుపెట్టుకోండి, క్రిస్టియన్ ప్రజెన్స్, క్రైస్ట్ ప్రజెన్స్, క్రైస్ట్ కల్చర్ మాత్రమే మనకు రియల్ అయినటువంటి కంఫర్ట్ ఇస్తుంది. కాబట్టి నా మాటల యొక్క ఉద్దేశం ఈ కుటుంబంలో ఏం జరిగిందో ఏంటో అని కాదు, కానీ తిమోతి ఒకప్పుడు ఒక సామాన్యమైనటువంటి విశ్వాసిగా ఉన్నవాడు. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 7 నుంచి 10 వరకు జరిగినట్టు ఒక సంఘటన. ఒక కుంటివాడు, పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి నడవడం, సూచక్రియ జరగడం వల్ల పౌలు యొక్క మినిస్ట్రీలో బహుశా అతను చూస్తున్న మొట్టమొదటి సూచక్రియ అయిండొచ్చేమో. కారణం ఏంటంటే ఏలియా కాలంలో, ఎలీషా కాలంలో, మోషే కాలంలో సూచక్రియలు జరిగినట్లు తాను చదివాడు, విన్నాడు, అంతవరకే. కానీ ఇప్పుడు ఏకంగా సూచక్రియని హీ వాస్ సీయింగ్ దట్ సైన్. అంతేకాకుండా దేవాలయంలోనూ అక్కడ ఇక్కడ అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. పేతురు అనేటువంటి ఆయన చచ్చిపోయిన అమ్మాయిని బతికించాడంట. ఇలా వేరు వేరు విషయాలు వినుండొచ్చు, కానీ ఒక అద్భుతానికి ఆయన సజీవ సాక్షిగా, ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు అనే సంగతిని మనం ఉండవచ్చు అనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, అతడు శిష్యుడిగా రూపాంతరం చెందాడు. అతని రూపాంతరం, ట్రాన్స్ఫిగరేషన్ ఆగలేదు. ట్రాన్స్ఫిగరేషన్ అనేది ప్రాసెస్. యేసు ప్రభు ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, అదే క్లైమాక్స్. ఆయనను మోషేలాగా చూడలేదు వాళ్ళు, ఆయనే ఏలియా అన్నట్టుగా వాళ్ళు చూడలేదు. మోషే ఏలియాల కన్నా డిఫరెంట్ అయిన వ్యక్తిగా, వాళ్ళకన్నా భిన్నమైన వ్యక్తిగా, వాళ్ళకన్నా ప్రత్యేకమైన వ్యక్తిగా యేసును చూశారు. వాళ్ళు వచ్చారు, వెళ్ళారు, కానీ యేసు ప్రభు అక్కడే ఆది నుంచి ఉన్నాడు, చివరి వరకు ఉన్నాడు. మధ్యలో వస్తుంటారు కొంతమంది, వాళ్ళు వెళ్తుంటారు. విజన్లో వచ్చినట్టు వస్తారు కొంతమంది, దర్శనములో వచ్చినట్టు వస్తారు, ఊహల్లో వచ్చినట్టు వస్తారు, ఆలోచనలో వచ్చినట్టు వస్తారు, జ్ఞాపకాల్లో వచ్చినట్టు వస్తారు. కానీ వాస్తవంగా మనతో ఉండేది ప్రభు మాత్రమే. ఆ 3 శిష్యులతో, లేదా 9 మందితో, లేదా 12 మందితో, లేదా 11 మందితో ప్రభు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అందరూ విడిచిపెట్టి ఉండొచ్చు, అందరూ విడిచిపెట్టి ఉండొచ్చు అన్నప్పుడు 58 మంది వాళ్ళని విడిచిపెట్టినప్పటికీ కూడా, అనగా 70 మందిలో వీళ్ళు 12 మంది మిగిలారు కాబట్టి 58 మంది విడిచిపెట్టినప్పటికీ, లేదంటే 67 మంది వాళ్ళని విడిచిపెట్టినప్పటికీ, అనగా ఆ 58 ప్లస్ 9 67, అనగా 9 మంది దూరంగా ఉన్నవాళ్ళు ఈ 3 విడిచిపెట్టారు. మనుషుల్ని మన సర్కిల్లో ఉండేవాళ్ళు, మన కాలేజ్లో ఉండేవాళ్ళు, మన ఆఫీస్లో ఉండేవాళ్ళు, మన కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు మనల్ని విడిచిపెట్టవచ్చు. కానీ మనతో చివరి వరకు ఉండేది, మనం యేసుతో చివరి వరకు ఉండలేకపోవచ్చు, కానీ ఆయన మనతో చివరి వరకు ఉంటానని వాగ్దానం చేశాడు. యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీతో కూడా ఉంటానని. ఆ రూపాంతరములోని ట్రాన్స్ఫిగరేషన్లోని ఫస్ట్ స్టెప్, హీ బికమ్ ఎ డిసైపుల్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 3వ వచనం. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, దేవుని స్తోత్రం, చాలండి, తనతో పాటు రావాలి. ఎందుకు రావాలి? వై? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద పర్పస్? ఏం లేదండి, నాకు ఒక కోవర్కర్, ఒక అసిస్టెంట్ పాస్టర్ ఉండేవాడు, మార్క్ అనే పాస్టర్ గారు. నాతో పాటు ఒక జూనియర్ పాస్టర్, ఒక సీనియర్ పాస్టర్ ఉన్నారు. కానీ వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టిపోయారు. ఐఎమ్ అలోన్. కాకపోతే న్యూ బ్రదర్ ఒక ఆయన వచ్చాడు, సైలస్ అనే బ్రదర్ వచ్చాడు. కాబట్టి ఐ థింక్ తిమోతి వుడ్ బి బెటర్. ఐ నీడ్ తిమోతి. ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని ఆ గాడిద పిల్ల గురించి చెప్పినట్టుగా ఇతడు ప్రభువునకు కావలసి ఉన్నది. నీ ఇంట్లో యవనస్తుడు ప్రభువునకు కావలసి ఉన్నది. మీ చిన్న కుమారుడు ప్రభువునకు కావలసి ఉన్నది. నీ పెద్ద కుమారుడు ప్రభువునకు కావలసి ఉన్నది. నీ పెద్ద కుమార్తె, చిన్న కుమార్తె ప్రభువునకు కావలసి ఉన్నది. దేవుని స్తోత్రం. లార్డ్ నీడ్స్ యువర్ చిల్డ్రన్. లార్డ్ నీడ్స్ యూ. లార్డ్ నీడ్స్ యువర్ వైఫ్. లార్డ్ నీడ్స్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. రెండో విషయము, అతడు సువార్థికుడయ్యాడు. వాళ్ళతో పాటు తిరుగుతున్నాడంటే వాళ్ళతో పాటు పరిచర్య చేయడానికి, పరిచర్యలో సహకారిగా మారడానికి, ప్రత్యక్షంగానో పరోక్షంగానో సువార్తను ప్రకటించడానికి.
లిప్స్ ద్వారా ప్రకటించడానికో, లైఫ్ ద్వారా ప్రకటించడానికో, పెదవుల ద్వారా ప్రకటించడానికో, లేదా ప్రత్యక్ష ప్రకటన చేస్తూ ఉండడానికో ఆయన పిలువబడ్డాడు, ఆయనతో కలుసుకున్నాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన ఒక మాట చదువుతున్న వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే సైలస్ అండ్ తిమోతి అక్కడనే నిలిచిపోయిరి. ముగ్గురులో సీనియర్ పాస్టర్లు, అయితే పెద్ద ఆయన డైరెక్టర్ గారు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు కొత్త పాస్టర్, జూనియర్ పాస్టర్ అక్కడ ఆగిపోయారు. తిమోతి అక్కడ ఆగిపోయాడు. ఎక్కడ ఆగిపోయాడు అని మనం ఆలోచిస్తే మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో నేను మాసిడోనియాకి వెళ్తున్నప్పుడు నేను నిన్ను ఎఫెసీలో నిలిచి ఉండమని నేను ఆజ్ఞాపించాను అని పౌలు చెప్పిన మాటలు మనం ఈ సందర్భానికి కనెక్టివ్గా ఆలోచించాలి. అనగా అతను మాసిడోనియాకి వెళ్తున్నప్పుడు మీరు కూడా రండి అని కాదు. ఎందుకో మరి నాకు కలిగిన దర్శనాన్ని బట్టి ఇట్స్ మై పర్సనల్ విజన్, దట్స్ వై ఇట్స్ మై పర్సనల్ మినిస్ట్రీ, లెట్ మీ గో దేర్, తర్వాత మనం కలుసుకుందాం, మనం వెళ్దాం అన్నట్టుగా. అతడు అక్కడ సంఘ కాపరిగా చేశాడని చరిత్ర చెప్తుంది. ఎఫెసీ సంఘపు యొక్క చర్చ్ లీడర్గా, సంఘ పెద్దగా, లేదా సంఘ కాపరిగా చేశాడని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అతడు శిష్యుడిగా రూపాంతరం చెందాడు. సామాన్యమైన విశ్వాసి శిష్యుడిగా రూపాంతరం చెందాడు, సువార్థికుడిగా రూపాంతరం చెందాడు, సంఘ కాపరిగా రూపాంతరం చెందాడు. 4వదిగా అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనించినట్లయితే స్తోత్రం, అక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. స్తోత్రం. అప్పుడు తనకు పరిచర్య చేయువారిలో తిమోతి, ఎరస్తు అను వారినిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. తిమోతి యొక్క ప్రస్తావన మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా అక్కడ పరిచర్య చేసేవాడుగా, సర్వీస్ చేసేవాడిగా, ఏలియా దగ్గర ఎలీషా సర్వీస్ చేసినట్టు, మోసెస్ దగ్గర జాషువా సర్వీస్ చేసినట్లు, కాబట్టి అక్కడ ఒక సేవకుడుగా తను ఉండిపోయాడు. తను ఒక శిష్యుడిగా, సువార్థికుడిగా, అంతేకాకుండా సంఘ కాపరిగా, సేవకుడిగా ఆయన యొక్క డిఫరెంట్ ఇమేజెస్ మనం చూడగలుగుతున్నాం. అలాగైతే మన సంఘములో యవనస్తులు కూడా సంఘములో ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని బట్టి సింగర్గా కావచ్చు, వర్షిప్ లీడర్గా కావచ్చు, బైబిల్ రీడింగ్ చేసేవాళ్ళుగా కావచ్చు, ఇంకేదైనా సర్వీస్ చేసేవాళ్ళుగా కావచ్చు, ప్రీచింగ్ చేసేవాళ్ళుగా కావచ్చు, టెస్టిమనీ షేర్ చేసేవాళ్ళుగా కావచ్చు, ఇలా మన యవనస్తుల బాధ్యత తీసుకోవాలని మన యవనస్తులు, మన తిమోతీలందరూ ఇలాంటి ట్రాన్స్ఫిగరేషన్ ఎక్స్పీరియన్సెస్లోకి రావాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.